హాయ్ పిల్లలు, చిన్ని కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నాన్న పులి అనే ఒక చిన్ని కథ గురించి తెలుసుకుందాం. ఒక అందమైన ఉదయం ఒక చిన్న గ్రామంలో 8 ఏళ్ల బాలుడు ఆరవ్ తన నాన్నతో కలిసి అడవికి వెళ్ళడానికి ఎంతో ఉత్సాహంగా సిద్ధమవుతున్నాడు. నాన్న, నిజంగానే మనం ఈరోజు అడవికి వెళ్తామా? ఆనందంగా అడిగాడు ఆరవ్. తండ్రి చిరునవ్వుతో, అవును బాబు, కానీ జాగ్రత్తగా ఉండాలి. అడవి సరదాగా ఉండే స్థలం కాదు, నిజాయితీగా ఉండడం ఎప్పుడూ గుర్తుంచుకో అని చెప్తాడు. ఆరవ్ నవ్వుతూ తల ఊపాడు. సరే నాన్న. అడవిలోకి అడుగు పెట్టగానే పక్షుల కిలకిల రావాలు, ఆకుల చప్పుళ్ళు, చిన్న వాగు శబ్దం వినిపిస్తున్నాయి. ఆరవ్ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ, నాన్న, నిజంగా పులులు ఇక్కడ ఉంటాయా అని అడుగుతాడు. తండ్రి చిరునవ్వుతో, ఉంటాయి బాబు, కానీ మనం వాటిని ఇబ్బంది పెట్టకపోతే అవి మనల్ని ఏమీ చేయవు అని చెప్పాడు. కొంతసేపటికి ఆరవ్ చిన్న వంతెన దాటుతుండగా ఆకస్మికంగా అరిచాడు. నాన్న, నాన్న, పులి వచ్చింది, పులి వచ్చింది. తండ్రి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు, కానీ ఎవరూ లేరు. ఆరవ్ గట్టిగా నవ్వాడు. హహా, నిన్ను మోసం చేశాను నాన్న. తండ్రి ముఖంలో చిరునవ్వు, కానీ కళ్ళల్లో గంభీరత. అది సరదా కాదు బాబు, అడవిలో అబద్ధాలు చెప్పడం ప్రమాదకరం. కొంతసేపు నడిచి వారు పెద్ద వేప చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు ఆరవ్ మళ్ళీ అరిచాడు. నాన్న, పులి వచ్చింది, ఈసారి నిజంగా వచ్చింది. తండ్రి నిశ్శబ్దంగా అన్నాడు. ఆరవ్, ఇంకోసారి అబద్ధం చెబితే నిన్ను ఎవరూ నమ్మరు. గాలి ఉధృతమవుతోంది, మబ్బులు కమ్మేస్తున్నాయి. ఆరవ్ కొద్దిగా భయపడతాడు. నాన్న, ఇప్పుడు నిజంగా పులి వస్తే? తండ్రి నవ్వుతూ, మనసు శాంతిగా ఉంచుకో బాబు, భయం ఉంటే కూడా నిజం చెప్పడం మర్చిపోవద్దు అని చెప్పి ఆరవ్ వాళ్ళ నాన్న ముందుకు సాగాడు. మబ్బులు కమ్ముకుని రావటంతో వాళ్ళ నాన్న క్యాంప్ సిద్ధం చేస్తున్నాడు. ఇంతలో ఒక గంభీరమైన గర్జన వినిపిస్తుంది. ఆరవ్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక పెద్ద పులి పొదల వెనక నుంచి బయటకు వస్తుంది. నాన్న, పులి వచ్చింది, నిజంగా పులి వచ్చింది అని అరుస్తాడు ఆరవ్. కానీ తండ్రి ఇప్పుడు అబద్ధమే కదా అని అనుకుంటాడు. పులి దగ్గర పడుతుండగా గర్జన మరింత ఉధృతమవుతుంది. ఆరవ్ భయంతో పరిగెత్తడం మొదలు పెడతాడు. వర్షం కురుస్తూనే ఉంది. నాన్న, రక్షించు అని గట్టిగా అరిచాడు. తండ్రి ఆ కేక విని తిరిగి చూశాడు. అతని హృదయం ఆగిపోయింది. ఆరవ్ అని గట్టిగా కేక వేస్తూ తండ్రి పరిగెత్తాడు. తండ్రి క్యాంప్ ఫైర్ వద్ద ఉన్న మంట తీసుకొని పులి వైపు పరిగెత్తాడు. నా దగ్గరికి రా అని గట్టిగా అరుస్తాడు. మంట చూసి పులి వెనక్కి తగ్గి అడవిలోకి పారిపోతుంది. ఆరవ్ కన్నీళ్ళు ఆపుకోలేక నాన్నను హత్తుకుంటాడు. నాన్న, క్షమించు, ఇక మీదట అబద్ధం చెప్పను. తండ్రి నవ్వుతూ, నిజం చెప్పే మనసు ఎప్పుడు బలమైనది బాబు. మరుసటి రోజు ఉదయం సూర్యకాంతి అడవిలోకి చొచ్చుకు వస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరు ఇంటి దారి పట్టారు. ఆరవ్ మనసులో ఒక మాట ప్రతిధ్వనిస్తుంది. నిజం చెప్పినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిజం చెప్పడం మన బలాన్ని చూపిస్తుంది. ఒకసారి నమ్మకం కోల్పోతే నిజం చెప్పినా ఎవరూ వినరు. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చేవారం మరొక కథతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.